వస్తుంది. కానీ ఈ కవిత అరెస్టు మీ పార్టీకి ఒక సవాల్గా మారబోతుందా? ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేసినాయి. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ కనుసంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి కదా, అవినీతి పైన చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మీ పార్టీ చెప్పింది. ఆ దిశగా మీ అడుగులు లేకపోతే బీజేపీ కూడా కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్గా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది. మొన్నటి వరకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉంది. బీఆర్ఎస్ రాష్ట్రంలో చేసిన ప్రతి అవినీతి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. నా నుంచి మా పీసీసీ చీఫ్ ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న మా రేవంత్ అన్న వరకు ప్రతి ఒక్క నాయకుడు దాని మీద మాట్లాడిండు. అట్లనే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. కానీ మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో వాళ్ళ అవినీతి మీద ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాం. నా నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి రేవంత్ అన్న వరకు మాట్లాడుతూనే ఉన్నారు. మేము మాట్లాడుతున్నాము, ఆయన పనిచేసి చూపిస్తూనే ఉన్నారు రేవంత్ అన్న. ప్రతిదీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చూడండి, టానిక్ అంశం చూడండి, ఎక్కడ ప్రతి దాంట్లో వీళ్ళు చెయ్యని అవినీతి లేదు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు వెలుగులోకి తీసుకొచ్చి అవినీతి అనేది ఎంత భయంకరంగా జరిగింది, అడ్డదిడ్డంగా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసి వాటిని మిస్యూజ్ చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు తెలియజేసేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న బయటికి తీస్తున్నారు. కానీ 10 సంవత్సరాలు బీజేపీల కేంద్రంలో అధికారంలో మీరు చేసింది ఏంది? ఓన్లీ కవిత స్కామ్, మాటల వరకే తప్ప చేతల్లోకి వచ్చేసరికి ఓన్లీ కవిత ఒక్కటే మీరు టేకప్ చేసిండ్రు. మరి మీకు ప్రతి అంశం మీద, ప్రతి దాని మీద, ప్రతి స్కామ్ మీద మీ దగ్గర కేంద్రం దగ్గర డాటా ఉంది. ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు 3 నెలల్లో మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రతి దాని మీద దృష్టి సారించారు, ప్రతి అవినీతి బయటికి తీసిండ్రు. ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోపల కూడా జరిగిన అవినీతిని ఇప్పుడు తప్పకుండా పీసీసీ చీఫ్ హోదాల ముఖ్యమంత్రి ఉన్న మా రేవంత్ అన్న ప్రతి స్కామ్ను కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏదైతే మాట్లాడిందో ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉండి మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి, నాయకులు కానీ చేసిన అవినీతిని బయటపెట్టే విధంగా ఇప్పుడు ఆయన పని చేస్తున్నారు, చూపిస్తారు. బీజేపీ ఓన్లీ కవిత స్కామే చూపించి కవితను అరెస్ట్ చేసింది. కానీ ఇక్కడ చాలా చాలా అరెస్టులు జరగబోతున్నాయి. కొన్ని ఊహించని అరెస్టులు కూడా జరగబోతున్నాయి. ఏ రకంగా ప్రతి దాంట్లో కూడా ఎంత అవినీతి జరిగిందనేది ఆధారాలతోటి ఆయన బయట పెట్టబోతున్నారు. సో ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన చర్చ జరుగుతూ ఉంది. మీ కుటుంబంలో ఇంటర్నల్గా ఈ చర్చ జరుగుతూ ఉందా? కాస్త ప్రశాంతంగా ఉండడానికి కూడా కారణం ఇదే, లేకపోతే నిజంగా కనుక భారతీయ జనతా పార్టీ ఒక కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే జాగృతి నేతలు కూడా అగ్నిగుండంగా రాష్ట్రం మారిపోయే అవకాశం ఉంటుంది. సో లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఈ అరెస్టు తతంగం అంతా నడిచిందన్నదానికి మీ సమాధానం? మీరన్నట్టు లోపాయికారి ఒప్పందంతో కేసీఆర్ గారి అంగీకారంతో కవిత అరెస్ట్ జరిగింది అనుకుంటే ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని మొత్తానికి పార్టీనే లేకుండా చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అయిన మేము వాళ్ళు చేసిన అవినీతిని ప్రజల్లో పెట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసేటట్టు మా కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళ అవినీతిని బయటికి తీస్తున్నాం. కానీ బీజేపీ వాళ్ళ అవినీతిని బయటికి తీయకుండా కవిత ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని మొత్తానికే లేకుండా చేసే విధంగా వాళ్ళ ప్రయత్నం ఉంది. కానీ ఇందులో ఇది వాస్తవం కాదు. ఇది అండర్స్టాండింగ్లో కవితను తీసుకెళ్ళండి అని కేసీఆర్ ఏదో అత్తగారింటికి పంపినట్టు పంపడం అనేది అది మాత్రం అస్సలకే వాస్తవం కాదు. పలకరించే ప్రయత్నం అని చేసిరా? అంటే గతంలో కేసీఆర్ గారు కాలు జారి కింద పడ్డప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేశారు. సో ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాలు కాస్త పక్కకు పెడితే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి సో అరెస్ట్ అయిన తర్వాత కాస్త ఆ కుటుంబాన్ని ఏమన్నా పలకరించే ప్రయత్నం చేసిరా? చెయ్యలేదండి, అస్సలు చేయలేదు. ఎందుకంటే కొన్ని కవిత ఆ రోజు నుంచి కవిత అరెస్ట్ అయిన రోజు నుంచి ఎప్పుడైతే మీడియాలో వస్తుందో అప్పటి నుంచి దేశ విదేశాల్లో బంధువులు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా వేల ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను ఫోన్ సైలెంట్లో స్విచ్ ఆఫ్లో పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆ విపరీతమైన ఫోన్స్ వస్తూ ఉన్నాయి.
ఈరోజు మీరు బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కదా, కల్వకుంట్ల అంటే ముఖం చూపించుకోలేని పరిస్థితి ఈరోజు జరిగింది కదా అని అంటుంటే నాకు కూడా నిజంగా కూడా అసలు బయటికి వెళ్తే నేను తప్పు చేయలేదు, కానీ కల్వకుంట్ల వంశంలో పుట్టినందుకు ఈరోజు ఈ పరిస్థితి దాపరించినందుకు నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చేయని తప్పుకు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి భలేమో అక్కడ అయ్యింది, ఇబ్బంది ఏమో నాకు అవుతున్నది వాస్తవంగా. కానీ నేను ఎవరికి మాట్లాడలేదు, నేను ఎవరికి పలకరించలేదు, నేను ఎవరికి టచ్లో లేను, ఎవరితోటి కూడా నాకు అవసరం లేదు. కుటుంబం టోటల్ 200-300 మంది ఉంటారు మా కుటుంబ సభ్యులు, మా తాత నాన్నమ్మకు సంబంధించిన సంతానం టోటల్ వాళ్ళ సైడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఉన్నారు, పవర్ ఎంజాయ్ చేసినారు, స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొందరిదే బయటకు వచ్చింది, అందరిది బయటికి రాలేదు. వాళ్ళందరూ ఆ పక్కన ఉన్నప్పుడు నేను ఈ పక్కన ఉన్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా. నాకు వాళ్ళతోటి అవసరం లేదు కాబట్టి నేను వాళ్ళని ఇప్పుడు ఎందుకు, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు పవర్ సైడు వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు నాకు వాళ్ళతోటి ఏం అవసరం. కానీ ఎంత పగ ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అరే ఆ కుటుంబం ఇబ్బంది పడ్డప్పుడు పలకరించే బాధ్యత రమ్యారావు గారి పైన లేదు అంటే ఏం చెప్తారు? ఏ రకంగా అంటారు? ఏ మాత్రమైనా సరే వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది పెట్టొచ్చు కాక, కానీ వాళ్ళు చేసే ఆనాడు ఏ ప్రయత్నం అయితే చేసారో మీరు అధికారం ఉన్నప్పుడు ఆ ప్రయత్నమే మీరు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక టైంలో ఈ శకుని సంతోష్ గాడు అన్యాయంగా నన్ను ఎస్సీ కేసులో ఇరికించాలని చూసిండు, అన్యాయంగా నన్ను జైలుకు పంపాలని చూసిండు. నన్ను ఎన్ని రకాలుగా వాడు ఇబ్బంది చేయాలనో వాడు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టిండు, మెంటల్గా ఇబ్బంది పెట్టిండు, జైలుకు పంపించాలని. వాడు చెయ్యని నీచ నికృష్ట పని లేదు. వాటిని అన్నిటిని తట్టుకొని సింగిల్ సోలోగా, కుటుంబం అంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక్కదాన్ని సింగిల్ సోలో ఉండి నేను ధైర్యంగా నేనేంది అనేది నేను ప్రూవ్ చేసుకున్నా. అన్ని ఇబ్బందులు పెట్టాను, ఒక చంపించలేదు. ఆ చంపించడానికి కూడా నేను చంపిస్తా అనేది కూడా వేరే వాళ్ళతో నాకు మెసేజ్ కూడా పంపించాను. సంతోష్ రావు మిమ్మల్ని చంపాలన్న ప్రయత్నం కూడా, నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసిండు. ఎవరితోటో కూడా కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి దగ్గర బంధువులతో నాకు మెసేజ్ పంపించిండు. అంటే గతంలో మీరు ఇబ్బంది దాడులు చేస్తాం, హత్యలు చేస్తామంటే కూడా ఏది జరిగితే జరిగింది, ఏదైనా పర్లేదు, పోయేది ప్రాణము నాదొక్కటే, పోయేది ఒకటే రోజు. కానీ నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ఒక ఇంటి ఆడబిడ్డను అన్యాయంగా నన్ను జైలుకు పంపించాలని చూసిండ్రు, నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాలని చూసిండ్రు. నేను అన్నింటికి తట్టుకొని కేవలం రాముడు 14 ఏళ్ళే వనవాసం చేసిండు కావచ్చు, కానీ రమ్య వీళ్ళు 10 ఏళ్ళ పాలనల 100 ఏళ్ళ అన్యాయాన్ని ఎదుర్కొన్నది, అన్యాయాన్ని ఫేస్ చేసింది ధైర్యంగా. ఈరోజు నేను ఇట్లున్నా.